మరి ఆవిడ అధికారంలోకి రాకముందు నేను క్రిస్టియన్ని, ఐఎమ్ క్రిస్టియన్, నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది, నా కార్లో బైబిల్ ఉంటది, బైబిల్ లేదా నేను బయటికి రానని చెప్పేసి మాట్లాడినవాడు. ఈ రోజు పెద్ద సనాతనిస్ట్ అన్నట్టుగా ఏదో అంటే పొద్దున్న లెగిస్తే పూజ వ్రతాలతో బిజీగా అన్నట్టుగా, పూజ లేనిదే బయటికి రామన్నట్టుగా ఈరోజు నెత్తి నిండా అక్షంతులు, 20 బొట్లు, మేకప్, ఈ శాలువాలు, ఈ హంగామా, ఈ ఆర్భాటం తప్ప మరి క్రిస్టియన్ మహిళ ప్రతి గుడికి డిక్లరేషన్ ఇచ్చి వెళ్తుందా? డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నారా ప్రతిసారి? ఇప్పుడు ఎన్నిసార్లు, ఎన్ని వందల సార్లు 22 నెలలుగా వంగల్పూడి అనిత ప్రతి ఒక్క దేవాలయాన్ని సందర్శించి ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి సకుటుంబ సమేతంగా భర్తతో పార్టిసిపేట్ చేస్తుందా? ఇన్ని క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు కదా. మరి మీరు చేస్తున్నదేంటి? మీరు చేస్తున్నదేంటి? ఈరోజు భర్తతో మీరు వెళ్తున్నారా పూజలకి? మీరు ఒక క్రిస్టియన్ మహిళగా ఉండి ఈరోజు డిక్లరేషన్ ఇచ్చి గుళ్ళకి వెళ్తున్నారా? వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, తిరుమలకు కానీ, నరసింహస్వామి వైజాగ్ టెంపుల్స్ కానీ, అన్ని కార్యక్రమాల్లో, కళ్యాణాల్లో అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. మరి మీరు అర్హురాలా? పక్కన వాళ్ళకైతే కండిషన్స్ వర్తిస్తాయి, మీకైతే కండిషన్స్ ఉండవా? ఎందుకండి ఇవన్నీ? ప్రజలు ఇంకా గమనించట్లేదు అనుకుంటున్నారా ఏంటి? ఈరోజు మరి అలా చెప్పుకొని, అబద్ధాలు చెప్పుకొని ఈరోజు అవే ఆక్షేపణలు ఎదుటి వాళ్ళలో పెట్టి ఒక మత కల్లాలు సృష్టిస్తా, క్రిస్టియన్, ముస్లిము, హిందూ అని తేడా తీసుకొస్తా. మొన్నైతే ఒక వీర మహిళ, ఒక ఆవిడ బీజేపీ ఎయిర్పోర్ట్ లో ఎక్కడో ఒకళ్ళు ముస్లిమ్స్ పాపం ఏదో రంజాన్ టైం అనుకుంటా ప్రేయర్ చేసుకుంటా ఉంటే లేడీస్ నమాజ్ ఏదో వాళ్ళు ఏదో చేస్తా ఉంటే పక్క నుండి ఆవిడ పేరు మాధవీలత, బీజేపీ ఫస్ట్ లో కనిపించారు. తిరుమల లడ్డు కల్తీ అంటే భజన చేసుకుంటే ట్రైన్లో వచ్చారు. తర్వాత మళ్ళీ కనపడలా. కల్తీ జరగలేదు అంటే మరి ఎందుకు జరగకుండా ఎందుకు ఈ దేవుడి మీద ఇలా అపవాదాలు వేస్తారా, ఎందుకు ప్రజల మనోభావాలు తీస్తారు, భక్తుల మనోభావాలు చేస్తారని చెప్పి మళ్ళీ కనపడలా ఆవిడ. కానీ నిన్న మటుకు ఎక్కడో ఎయిర్పోర్ట్ లో కనిపించింది ఏదో పెద్ద భక్తురాల్లాగా. వీళ్ళు చేసేవన్నీ వెనక ఎదవ పనులు. హాస్పిటల్స్ పెట్టుకుని ఏం చేస్తారు? హాస్పిటల్స్ రన్ చేస్తుంది ఆ మేధావి. వెదవ పనులన్నీ చేస్తారు. పైకి దేవుడి పేరు చెప్పుకొని, భజనల పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని రెచ్చగొట్టాలి. ముందు ముస్లిమ్స్ వాళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంత గట్టిగా నువ్వు చదవాల్సిన అవసరం ఏంటి? నీ భక్తిని ఆ విధంగా అక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఏంటి? ఏదో గొడవ చేయాలి, ఏదో ఒక మత కులాలను సృష్టించాలి. దాన్ని మళ్ళీ వీళ్ళు ఫేవరబుల్ ఉన్నటువంటి ఛానల్స్ అందరూ పెద్ద ఏదో ఆవిడేదో సాధించేసినట్టుగా, అక్కడేదో దేవుణ్ణి ప్రత్యక్షం గావించినట్టుగా వీళ్ళు బిల్డప్లు, వీళ్ళ మాటలు చీయని ఊస్తున్నారు ప్రజలు. ఆవిడ ఒక వీర వనిత అయితే ఆవిడ చేసే చేష్టలు అలా ఉంటాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో వంగల్పూడి అనిత, ఈవిడ ఎలివేషన్స్ ఎక్కువ, ఈవిడ చూసే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్టుగా 1కి 10 ఛానల్స్ పెట్టుకుంది. ఏంటి వంగల్పూడి అనితమ్మ సోల్జర్స్. అనితమ్మ అని ఎందుకు పెట్టుకున్నారు మీరు? అమ్మ అనే పేరు అసలు మీకు పడదు కదా. అమ్మ అంటే పెద్ద బూతు కదా. అమ్మ అనే పిలిచిన వాళ్ళకి, వాళ్ళ తండ్రికి ఈవిడేమవుతారని క్వశ్చన్ చేసిన వాళ్ళు కదా మీరు. మరి ఈరోజు అమ్మ అమ్మ అని మిమ్మల్ని ఎంతమంది పిలుస్తున్నారు? వాళ్ళందరూ నాన్నకి మీరేమవుతారు? మరి మీరు మాట్లాడిందే కదా ఇది. మా విజయమ్మ గురించి, మా భారతమ్మ గురించి ఏదో ఒక సభలో మాట్లాడారు కదా. మరి ఈరోజు మీరు అమ్మ అమ్మ అని అనిపించుకుంటా మీరే ఫ్లెక్సీల మీద అనితమ్మ సోల్జర్స్, అనితమ్మ అని సోషల్ మీడియాలో అన్ని బాగా వైరల్ చేసుకుంటున్నారు కదా. పెద్ద ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరించేలాగా నిత్యం పొద్దున్న లెగిస్తే అబద్ధాలు మాట్లాడతా, స్క్రిప్ట్ని ఫాలో అవుతా, జగన్మోహన్ రెడ్డి గారి పైన తూటాలు వేలుస్తా, అవాకులు చవాకులు, పొద్దున్న లెగిస్తే అవాస్తవాల్ని చెప్తా. మీరు కూడా మాట్లాడితే ఎలా ఉంటది? మీకు ఇచ్చిన పని ఏంటి? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఏం చేస్తున్నారు? ఈరోజు పాటలు పాడతారు, డాన్స్లు వేస్తారు, పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఏంటి మూవీ సెలబ్రేషన్స్ కి, ప్రమోషన్స్ కి, ఈటీవీ ఛానల్ ప్రమోషన్స్ కి. సిగ్గనిపిస్తా ఉంది సాటి మహిళగా మీరు చేసే చేష్టలకి.
ఈరోజు హోమ్ మినిస్టర్ కంటే ఎంత హుందాగా వ్యవహరించాలి. హుందాగా అంటే రోజుకి 10 చీరలు కట్టుకొని 10 సార్లు మేకప్ చేసుకొని 10 కార్లు ఎక్కి దిగడం కాదు హుందా. మనం మాట్లాడే మాట తీరులో హుందా ఉండాలి, మనం చేసే పనిలో హుందా ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నత్తిపోకోడి అంటో, పులివెందుల ఎమ్మెల్యే అంటో, సైకో జగన్ అంటో ఎన్నెన్నో మాట్లాడావు గతంలో. మా నాయకుడు మంచోడు కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు పేటరైపోతా ఉన్నారు కదా, ఎవరన్నా ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు కదా. అలా కనుక ఆయన ఆలోచించి ఉంటే ఈరోజు మీకు ఇంతలాగా మీరు అంటే మీరు గతంలో మాట్లాడిన దానికి మిమ్మల్ని ఎన్ని నెలల్లో జైల్లో ఉంచాలో కూడా తెలియదు అనమాట. కానీ అవన్నీ ఆయన పట్టించుకోలే. మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా పట్టించుకోలే. ఈరోజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రజల్ని ఎంతకాలం అని డైవర్ట్ చేస్తారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంది. లడ్డూ వివాదం అన్నారు. లడ్డూ వివాదాన్ని ఏదో తెలిసినట్టుగా, వీళ్ళు కనిపెట్టినట్టుగా, వీళ్ళేదో శాస్త్రవేత్తల్లాగా, వీళ్ళేదో ల్యాబ్ రిపోర్టర్స్ వీళ్లే అయినట్టుగా, వీళ్ళదే సంస్థ అయినట్టుగా వచ్చేసి జంతువు కొవ్వు కలిసింది, అది కలిసింది, ఇది కలిసింది అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి అదొక పెద్ద రాద్ధాంతం చేశారు. చివరికి మీ వాళ్ళతో సిట్ని ఏర్పాటు చేసుకుని ఒక రిపోర్ట్ వచ్చింది, అందులో జంతువుల కొవ్వు కలవలేదు అని. అలాగే పాలు లేవు అని చెప్పేసి వాళ్ళేదో ఇచ్చారు. నెక్స్ట్ సిబిఐ నుంచి వచ్చిన రిపోర్టుని కూడా జంతువుల కొవ్వు లేదు, కెమికల్స్, వీళ్లే సొంతగా మళ్ళీ కెమికల్స్ కలిసి అని చెప్పి జంతువుల కొవ్వు కాదు కెమికల్స్ అని చెప్పి మళ్ళీ హార్పిక్లని అవని ఇవని పబ్లిసిటీ. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేస్తా ఉన్నారు కదా. నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే దేవుడి విషయంలో ఎవరైనా చెలగాట ఆడతారా? దేవుడి విషయంలో అంత అన్యాయానికి పాల్పడి అంత లాభార్జన కోసం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఎలాంటి వాడికైనా ఉంటదా? ఈరోజు మీరు అబద్ధాలు చెప్తా 250 కోట్లు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. లిక్కర్ స్కాములు 5,000 కోట్లు. మీరు చేసే గీతం యూనివర్సిటీ, గీతం వైజాగ్ లో గవర్నమెంట్ ల్యాండ్ ని అప్పనంగా 5,000 కోట్ల ల్యాండ్ ని ఈరోజు అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు 55 ఎకరాలని. ఇవి స్కామ్లంటే, కబ్జాలంటే, ఇవి స్కామ్లంటే. 250 కోట్లు అని చెప్పి సరే అది తక్కువేం కాదు అనుకోండి, దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి టాపిక్ డైవర్ట్ చేస్తా ప్రజల్ని ఏదో ఒక నిందేసి వైసీపీ వాళ్ళు ఇట్లా, జగన్మోహన్ రెడ్డి ఇట్లా అని చెప్పి కొన్నాళ్ళు ఆ ఇరకాటంలో పెట్టేలాగా ప్రయత్నాలు చేశారు. భగవంతుడు ఉన్నాడు, చూస్తాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు. ఏం కంగారేం లేదు. ఎంతో నమ్మకంతో దేవుణ్ణి సేవిస్తాం కదా. ఈ పండగలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? భగవంతుడు ఉన్నాడనే కదా. అదే భగవంతుడిని అడ్డం పెట్టుకుని మీరు ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి టైం ఆల్రెడీ హెరిటేజ్ కి షేర్స్ అన్ని కూడా పడిపోయినాయి. దగ్గర 3,000 కోట్లు ఏమో నష్టం వచ్చింది. ఇప్పుడు హెరిటేజ్ ప్రోడక్ట్స్ కూడా ఎవరు వాడట్లేదు. ఈ హెరిటేజ్ కి, ఏఆర్ డైరీకి, బోలేబాబా డైరీకి ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మీరు చేసిన పాపాలకి మీరే అనుభవిస్తున్నారు. మరి ఈరోజు డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళ తండ్రి టిటిడి చైర్మన్, బోలేబాబా డైరీని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. ఎవరు? పుట్టా మహేష్ యాదవ్ వాళ్ళ తండ్రి. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఆయన టిటిడి చైర్మన్ గా ఉన్నాడు కదా. పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన హయాంలోనే ఈ బోలేబాబా అనే డైరీని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు భగవంతుడు లేడు అని అనుకోవడానికి ఎలా? ఈరోజు మీ అందరూ ఒక్కొక్క చిట్టాన్ని బయటకు తీసుకొస్తున్నారు. హెరిటేజ్ అయిపోయింది, తర్వాత మరి టీటీడీ చైర్మన్ బోలేబాబా, మరి పుట్ట మహేష్ యాదవ్ గారు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఇంకా రాజకీయ జీవితం ఎలా ఉంటుందనేది ఆ భగవంతుడికి తెలియాలి. సో ఇంకా వస్తే దేవుడిని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ఒక్కొక్కళ్ళు దానికి పర్యవసానం తీసుకుంటారు. మీరు చేసే వాటికి, మీరు చేసే పాపాలకి ఏం తొందర ఏం లేదు. అందుకనే ఈరోజు భయపడిపోతా ఎవరినొకళ్ళని
తీసుకొచ్చి ఈరోజు తెరపైకి తీసుకొచ్చి వాళ్ళని తిట్టిపించడం వీళ్ళని తిట్టిపించడం చేస్తా ఉన్నారు. మరి వంగలపూడి అనిత గారేమో బాగా బిజీగా ఉండి ఆవిడ గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రానికి గాలి కుదిలేశారు. మహిళల పరిస్థితి అంతంత మాత్రం. కానీ అసెంబ్లీలో మటుకి చాలా గట్టిగా వాదించి మరీ చెప్తారు. సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి, మేము ఎంత ఇదిగా చేస్తున్నాం, మా గౌరవ ముఖ్యమంత్రి మామూలు కాదు, అది ఇది అని చెప్పేసి అసలు బల్ల గుద్ది మామూలుగా మాట్లాడరు. మాట్లాడే మాట ఎలా ఉంటదంటే అవతల వాడు ఇంకా నిజమే కాబోలు, ఆవిడ మాట తీరు ఎలా ఉంటదంటే అవతల వాడు ఇంకా నిజమే కాబోలు అనుకుంటాడు, కొత్త వాళ్ళు ఎవరైనా సరే. అలా ఉంటుందన్నమాట. అబద్ధాన్ని కూడా చాలా బలంగా మాట్లాడగలిగే మనిషి ఎవరైనా, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగలపూడి అనిత. చాలా గట్టిగా మాట్లాడుతుంది, కానీ చేసేది ఏం లేదు. మహిళలకి ఏం చేయరు, రక్షణ లేదు, భద్రత లేదు. మరి శక్తి హబ్ ద్వారా ఎంతమందిని రక్షించారో తెలీదు. మరి ఎందుకు 36వ ర్యాంకు కేంద్ర నివేదిక ఎందుకు ఇచ్చింది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాస్ట్ ర్యాంకు పోలీస్ పనితీరు, పోలీస్ వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పనితీరుకి ఒక ర్యాంక్, ఒక గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఏంటి? భారతదేశం మొత్తం మీద లాస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా 36వ ర్యాంక్ ఇచ్చారు. అంటే అంత దరిద్రంగా ఉంది మీ పనితీరు, మీ పోలీస్ వ్యవస్థ పనితీరు అంత దరిద్రంగా ఉందని చెప్పి. వీళ్ళకి ఏం లే, అభివృద్ధి అవసరంలా. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నెలకొక ఫంక్షన్లు, నెలకొక సభలు పెట్టేసి సన్మానాలు, సభలు, ఫంక్షన్లు, ప్రజల ట్యాక్స్ రూపంలో పే చేసేటటువంటి ప్రజల సొమ్ముని తీసుకెళ్లి ఇలా తగలెడతా ఉంటారు. ఇలా యోగా ఆంధ్ర అని చెప్పేసి ఆడొక 330 కోట్లు తగలెట్టారు. ఏంటి గుంటూరు ఆవకాయట, బెజవాడ బెండకాయ అంట. ఇలాగా వీళ్ళకి నచ్చినట్టుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని చక్కగా వాళ్ళని వాళ్లే పొగుడుకోవడం, వాళ్ళకి వాళ్లే సన్మానాలు చేసుకోవడం, ఆ వచ్చిన డబ్బులన్నీ ఆ సభలకి వాటికి వీటికి ఖర్చు పెట్టడం, ప్రజలకేమో సంక్షేమాలు ఎగ్గొట్టేయడం, అభివృద్ధి జీరో. మళ్ళీ అమరావతి కట్టడానికి ఇంకో 30-40 సంవత్సరాలు పట్టిద్దంట. అది ఒక నిధి అన్నమాట. బంగారు బాతు అంటారు కదా, బంగారు బాతులాగా మన చంద్రబాబు నాయుడు గారికి బంగారు బాతు అమరావతి. దాని నుంచి గుడ్డు పెట్టించుకుంటా, అంటే అది కేంద్రంలో చూపించుకుంటే అక్కడ నుంచి నిధులు, అప్పులు, ఇవి అవి అని చూపించుకోవడానికి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, రైతులు పొట్టగొట్టి వాళ్ళకి ఆశ చూపించి, ప్రజలకేమో మనకు ఒక రాజధాని వస్తుందని చెప్పేసి ఆశతో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇంకో 30-40 సంవత్సరాలు రాజధాని కట్టడానికి పడుతుందట. హైదరాబాద్ ఏమో ఇంత వేలు మీద కట్టేశారు. మరి అదే తెలివితేటలు ఇక్కడ పెట్టి కట్టండి అంటే 30-40 సంవత్సరాలు పట్టిద్దంట. ఈ లోపల ఏంటంటే దాన్ని చూపించుకొని చక్కగా మనం 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకొని భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రిగా పేరు పొందారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమంత్రిగా పేరు పొందాలి, అది విషయం. కాబట్టి వీళ్ళ వ్యవస్థ, వీళ్ళ పనితీరు, ప్రజలు అంటే వాళ్ళ పార్టీలో ఉన్నాళ్ళు, వాళ్ళ అభిమానులకి వీళ్ళు చేసే ఏమి కనపడవు. ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే, ఎదుటి వాళ్ళు ఏదన్నా మాట్లాడితే, మీ పార్టీలో నాయకులు ఇలా అనలేదా, మీ పార్టీలో వాళ్ళ బూతులు ఇలా అనలేదా, అప్పుడేం చేస్తున్నావు, ఇప్పుడేం చేస్తున్నావు, అప్పుడు నోరు రాలేదా, ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వల్గర్గా అబ్యూజింగ్ లాంగ్వేజ్ లో ఇష్టం వచ్చినట్టు, ఆడదనేది కూడా చూడకుండా ఎలా పడితే అలా కామెంట్లు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నోర్లు మూపించడానికి.